ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారి వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, నిన్ను నీడలా వెంటాడుతున్నది ఎవరో తెలిస్తే తట్టుకోలేవు. వారి వల్లే నీ అదృష్టం నిలిచిపోయింది అంటున్నారు బాబాగారు. ఇంతకీ మనల్ని నీడలా వెంటాడుతుంది ఎవరు బాబా మాటల్లో తెలుసుకోవాలి అంటే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, నువ్వు చాలాసార్లు అనుకున్నావు కదా, నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది? నీ కష్టాలు నీ శక్తికి మించి ఉన్నట్టు అనిపించాయి. ప్రయత్నం చేసిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి దగ్గరికి వచ్చిన విజయం క్షణంలో దూరం అవ్వడం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీడను గమనించావా బిడ్డ? అది కదిలినప్పుడు నీతో పాటు కదులుతుంది. నువ్వు ఆగినప్పుడు ఆగుతుంది. కానీ నీ జీవితంలో ఉన్న ఒక నీడ మాత్రం నీకు తెలియకుండానే నీ అదృష్టాన్ని ఆపుతుంది. ఈరోజు నేను చెప్పబోయేది నీకు తెలిసిన విషయం కాదు. నీకు చెప్పిన వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే నిన్ను నీడలా వెంటాడుతున్నది ఎవరో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు బిడ్డ అంటున్నారు బాబాగారు. అజ్ఞాతమైన అడ్డంకి ఒకటి ఉన్నది. ఏంటో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, కొన్ని సమస్యలు బయటకు కనిపిస్తాయి, కొన్ని సమస్యలు లోపల దాక్కుంటాయి. నువ్వు అనుకున్నావు కదా, నా జాతకం బాగాలేదు, శని ప్రభావం, కాలం కలిసి రావడం లేదు. కానీ ఇవన్నీ నిజమైన కారణాలు కావు. నీ జీవితంలో జరుగుతున్న అడ్డంకులన్నీ ఒకే మూలం నుంచి వస్తున్నాయి. ఒక మనిషి నుంచి, నీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి నుంచి. అవును బిడ్డ, అరాక్షసుడు కాదు, శత్రువు కాదు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, నేను షిరిడీలో ఉన్నప్పుడు చాలా మందిని గమనించాను. ఒకడు పూజలు చేస్తాడు, మరొకడు ఉపవాసాలు ఉంటాడు, ఇంకొకడు దానం చేస్తాడు. కానీ వాళ్ళ జీవితాలు ముందుకు కదలవు. అప్పుడు నేను అడిగేవాడిని, నీ ఇంట్లో నిన్ను చూసి అసూయ పడేవారు ఉన్నారా అని. అది విన్న వెంటనే చాలామంది మౌనంగా ఉండేవారు. ఎందుకంటే ఆ వ్యక్తి పేరు చెప్పాలంటే వాళ్ళ గుండె వణికిపోతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, అసూయ అనేది బయటకి కోపంగా కనిపించవచ్చు. అది చిరునవ్వులో దాగి ఉంటుంది. అది ప్రేమ మాటల్లో కలిసిపోతుంది. అది నీకు మంచే కావాలి అనే మాటల్లో ఉంటుంది. కానీ ఆ వ్యక్తి మనసులో నీ ఎదుగుదల మీద మండే అగ్ని ఉంటుంది. నీకు జాబ్ వస్తే నిశ్శబ్దం, నీకు పెళ్లి కుదిరితే నిశ్శబ్దం, నీకు పేరు వస్తే నిశ్శబ్దం. కానీ లోపల ఇది అతనికి ఎందుకు వచ్చింది, నేను ఎందుకు వెనుకపడ్డాను అనే ప్రశ్నలు. బిడ్డ, అదృష్టం అనేది గాలి లాంటిది. దానికి దారి ఉంటేనే లోపలికి వస్తుంది. కానీ అసూయ గల వ్యక్తి నీ అదృష్టానికి అడ్డు కూడా అవుతాడు. అతను నిన్ను తిట్టవలసిన అవసరం లేదు, నీ గురించి చెడు మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. మనసులో ఒకసారి చెడు అనుకున్నా చాలు. అదే నీ ఇంటర్వ్యూలో చివరి నిమిషంలో సమస్య, నీ వ్యాపారంలో అర్ధాంతరంగా నష్టం, నీ పెళ్లిలో అడ్డంకి,
నీ ఆరోగ్యంలో అకస్మాత్తుగా క్షీణత ఇవన్నీ యాదృచ్ఛికం కాదు బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఇప్పుడు నీ మనసులో ఒక పేరు వినపడుతుంది కదా బిడ్డ, అతనా లేక ఆమెనా? నీకు తెలిసిన వాడే, నీ బంధువు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ ఇంట్లోనే ఉన్నవాడు కావచ్చు. ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్లకు నీ జీవితంపై ప్రభావం ఉండదు. దగ్గరగా ఉన్న వాళ్ళే నీ శక్తిని గమనిస్తారు, నీ భవిష్యత్తును అంచనా వేస్తారు, నీ ఎదుగుదలతో భయపడతారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నేను ఒకటి చెప్తున్నాను, నిన్ను ద్వేషించేవాడు కన్నా నిన్ను చూసి అసూయపడేవాడు 100 రెట్లు ప్రమాదకరం. ఎందుకంటే అతను నీతో మాట్లాడతాడు, నీ ఇంట్లోనికి వస్తాడు, నీ మాటలు వింటాడు. అదే నీ బలహీనత. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ ఒక విషయం గుర్తుంచుకో, నీ జీవితం ఇలా ఆగిపోయిందంటే నువ్వు బలహీనుడు కాబట్టి కాదు, నీలో ఉన్న వెలుగు ఎక్కువ కాబట్టి. వెలుగు ఉన్న చోట నీడ తప్పకుండా ఉంటుంది. బిడ్డ ఈరోజు నేను నీకు చెప్పింది నిజం కాకపోతే నీ కన్నీళ్ళు ఇలా ఉండేవి కావు. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఇది కాదు, ఆ వ్యక్తి ఎవరు, అసలు ప్రశ్న ఇది, వారి ప్రభావం నుంచి ఎలా బయటపడాలి అనేది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నిన్ను వెంటాడుతున్నది ఎవరో తెలుసుకోవాలని నీకు కుతూహలంగా ఉంది కదా, వారి గురించి నేను నీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. ఎవరో విందాం రండి. వారిని ఎలా గుర్తించాలి అనే ప్రశ్న నీలో ఎంత పరితపించిపోతుందో నాకు మాత్రమే తెలుసు. బిడ్డ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే వాడు నీ శత్రువులా కనిపించడు. అతను నవ్వుతాడు, నీ మాటలు వింటాడు, నీ సమస్యలకు సానుభూతి చూపిస్తాడు. కానీ సాయి చెప్తున్నారు, నోరు ప్రేమగా మాట్లాడితేనే మనసు కూడా పవిత్రంగా ఉంటుందనుకోకు బిడ్డ. ఎందుకంటే వారు ప్రేమగా మాట్లాడినంత మాత్రాన నీపై ప్రేమ కురిపిస్తున్నట్లు కాదు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నువ్వు గమనించావా, నీకు మంచి వచ్చినప్పుడు జాబ్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, పెళ్లి కుదిరింది, చిన్న విజయం అయినా సాధించావు. ఆ వ్యక్తి ఒక్క మాట కూడా ఆనందంగా మాట్లాడాడు. అతని మాటలు ఇలా ఉంటాయి, అవునా, సరే, అంతేనా, ఇంకా చూద్దాం. బిడ్డ ఇది అసూయకు మొదటి గుర్తు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీ బాధ గురించి చెప్పగానే అతను పూర్తిగా వింటాడు, మళ్ళీ మళ్ళీ అడుగుతాడు, ఏమైంది, ఎలా జరిగింది, తర్వాత ఏం చేశావు. నీ బాధ అతనికి కథలా ఉంటుంది. ఎందుకంటే నీ కష్టం అతనికి తాత్కాలిక ఆనందం. ఇది రెండవ లక్షణం. బిడ్డ అతను నిన్ను తిట్టడు, కానీ ఇలా అంటాడు, నీకు ఇది కాస్త కష్టం, నీ వల్ల అవుతుందా, ఇది నీ లెవెల్ కాదు. ఇవి సహాయంలా కనిపించే విషపు మాటలు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నీ శక్తిని తగ్గించే మాట చెప్పేవాడు నీ శత్రువు కాకపోయినా వారి వల్ల నీ అదృష్టం ఎలా ఆగిపోయిందో తెలుసుకో. బిడ్డ ఇది చాలామందికి అర్థం కాదు. అసూయ అనేది కేవలం మనసులో ఉండే భావం కాదు, అది శక్తి. నీ జీవితంలో నువ్వు ఏదైనా మంచి పని మొదలుపెట్టినప్పుడు నీ మనసులో నమ్మకం ఉంటుంది, నీ లోపల శక్తి ఉంటుంది. కానీ ఆ వ్యక్తి మనసులో ఇది అతనికి ఎందుకు అనే చెడు సంకల్పం పుడుతుంది. ఆ సంకల్పమే నీ అదృష్టానికి అడ్డుగా నిలుస్తుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, షిరిడీలో ఒకసారి ఒక భక్తుడు ప్రతిరోజు బాబాకు దీపం వెలిగించేవాడు. కానీ అతని జీవితం మారడం లేదు. బాబా అడిగారు, నీ ఇంట్లో నీ విజయాన్ని పడని వ్యక్తి ఉన్నాడా? ఆ భక్తుడు ఏడ్చాడు. బాబా నా అన్నయ్య అని చెప్పాడు. అప్పుడు బాబా నవ్వి ఇలా చెప్పారు, వాడిని దూరం పెట్టకు, కానీ నీ శక్తిని అతని దగ్గర విడిచిపెట్టకు అని. బిడ్డ ఇప్పుడు ముఖ్యమైన విషయం విను. నువ్వు ఎవరితో ఎక్కువగా నీ కలలు పంచుకుంటావో అక్కడే నీ అదృష్టం ఆగిపోతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నియమం 1, నీ లక్ష్యాలను అందరికీ చెప్పొద్దు. నియమం 2, నీ విజయం గురించి తక్కువగా మాట్లాడి దేవుడికి ఎక్కువగా చెప్పు. 3వ నియమం, నీ ఇంట్లో ప్రతిరోజు సాయి ఫోటో ముందు ఒక్క దీపం వెలిగించు. దీపం వెలిగించే ముందు ఇలా చెప్పు, బాబా నాపై పడే చెడు చూపులను నీ వెలుగులో కాల్చేయి అని. ఒక్క దీపం మహిమ ఏ విధంగా ఉంటుందో చెప్తాను, శ్రద్ధగా వినిబిడ్డ అంటున్నారు బాబాగారు. బిడ్డ ఇది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ సాయి చెప్తున్నారు, నమ్మకంతో వెలిగించిన ఒక్క దీపం 100 మందుల కంటే శక్తివంతం. ఆ దీపం
నీ ఇంట్లో నెగిటివిటీని తగ్గిస్తుంది, అసూయ శక్తిని కాల్చేస్తుంది, నీ అదృష్టానికి మళ్ళీ దారి తీస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నిన్ను నీడలా వెంటాడుతున్నవాడు నీ జీవితంలో ఎప్పటికీ ముందుకు రాడు. నువ్వు వెలుగైతే అతను నీడగానే మిగిలిపోతాడు. నువ్వు మారాల్సింది కాదు, నువ్వు జాగ్రత్త పడవలసింది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ రోజు నుంచే పూర్తిగా పోతుంది. సాయి చివరి మాటలు ఇవి. బిడ్డ, చాలామంది అడుగుతారు, బాబా అసూయ చేసే వాళ్ళ ప్రభావం ఎప్పుడు పోతుంది? సాయి సమాధానం చాలా స్పష్టం. నువ్వు భయపడడం ఆపిన రోజే. అసూయ శక్తి నీ భయంతో బతుకుతుంది, నీ సందేహంతో బలపడుతుంది. కానీ నీ నమ్మకం పెరిగిన రోజే వాళ్ళ శక్తి కరిగిపోతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ అదృష్టం బయట ఎక్కడో ఆగలేదు, నీ మనసులో ఒక చోట ఆగిపోయింది. మళ్ళీ అదే జరిగితే, ఇది కూడా ఫెయిల్ అయితే నాకు నిజంగా అదృష్టం ఉందా? ఈ సందేహాలే నీ దారిని మూసేశాయి. సాయి చెప్తున్నారు, బిడ్డ, నీకు అడ్డంకి వేరే వాళ్ళ వల్ల కాదు, నీ లోపల ఉన్న భయం అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈ సంకల్పం నువ్వు తప్పకుండా చేయాలి. ఎప్పుడు చేయాలి? గురువారం లేదా అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం. ఏం చేయాలి? సాయిబాబా ఫోటో ముందు ఒక నూనె దీపం వెలిగించు. దీపం వెలిగించే ముందు నీ మనసులో ఇలా చెప్పు, బాబా, నాకు తెలియక నాపై పడిన చెడు చూపులు, అసూయలు ఈ దీపంలో కరిగిపోవాలి అని. తర్వాత ఓం సాయిరామ్ అని 108 సార్లు చెప్పు. ఈ సమయంలో ఎవరి పేరు కూడా మనసులో తలుచుకోకు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, అది చాలా ముఖ్యమైన విషయం. ఎవరి పేరు తలుచుకుంటే నీ శక్తి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సాయి చెప్తున్నారు, బిడ్డ, నిన్ను బాధించిన వాడి పేరు నువ్వు తలుచుకున్న ప్రతిసారి వాడికి నీ శక్తి ఇస్తున్నావు. కాబట్టి వదిలేయడం నీకు విముక్తి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ సంకల్పం తర్వాత జరిగే మార్పులు, బిడ్డ, ఇది అబద్ధం కాదు. ఈ సంకల్పం చేసిన తర్వాత చాలామందికి ఇలా జరిగింది. ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం, జాబ్ కాల్ రావడం, ఇంట్లో ప్రశాంతత పెరగడం, అనవసరపు భయం తగ్గిపోవడం, ఇవి యాదృచ్ఛికాలు కావు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఒకటి గుర్తుంచుకో, నీ జీవితంలో జరిగే ప్రతి మంచి విషయం అందరికీ చెప్పొద్దు. నీ ఆనందాన్ని దేవుడితో పంచుకో, నీ కన్నీళ్లను దీపంతో పంచుకో అంటున్నారు బాబాగారు. బిడ్డ, ఈ మాటలు సాధారణమైనవి కావు. ఈ రోజు నుంచి నీ జీవితాన్ని ఆపిన శక్తి నిన్ను వదిలిపెడుతుంది. నువ్వు ఒంటరిగా లేవు, నీ వెనుక సాయి ఉన్నాడు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ కన్నీళ్లు ఇంతటితో ముగియాలి. నీ ఎదురుచూపులు ఇప్పుడే ఫలించాలి. నీ ఇంట్లో సాయి వెలుగు నిండాలి. శ్రద్ధ, సబూరి, ఇవి రెండూ పట్టుకొని ముందుకు నడువు బిడ్డ అంటున్నారు బాబాగారు. నీ అదృష్టం ఇక ఆగదు అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. అలాగే మీలో ఎంతమందికి బాబాగారు చెప్పినట్లు మిమ్మల్ని నీడలా వెంటాడుతున్న వారు ఎవరెవరికి ఉన్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.